గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్, స్వాగతం, సుస్వాగతం. లింక్ అనేది షేర్ చేస్తా ఉండండి సార్. లింక్ అనేది అందరికి మీ లైఫ్ లైన్ లో ఉన్న పీపుల్స్ కూడా అందే విధంగా అందరూ షేర్ చేస్తూ ఉండండి. సిస్టమ్ ఆపరేటింగ్ విషయంలో ట్రస్ట్ వాలెట్ కానీ సేవ్ కాల్ కానీ మీకు ఎలాంటి విషయాలు అర్థం కాకుండా చక్కగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ వ్యాలెట్స్ అని ఓపెన్ చేసి చూసుకుంటా ఉండండి సార్. అక్కడ ఏమైనా విషయాలు అర్థం కాకుంటే వెంటనే తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రతిరోజు మనకు ఎంతో విలువైన సమయాన్ని వెచ్చించి వెళ్ళలో మనకు అందుబాటులో ఉంటూ మనకు ఎంతో జ్ఞానాన్ని ప్రసాదిస్తున్న ప్రతి గురువుకు పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ వెల్కమ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. హ్యాండ్ చేయండి, మాట్లాడండి, షేర్ చేసుకోండి. తెలియని విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు తెలిసిన విషయాలను మన ఫ్యామిలీ మెంబర్స్ అందరితోటి షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ సార్. వెల్కమ్. కంఫర్ట్ గా ఉన్న లీడర్స్ ముందుకు రావచ్చు, మాట్లాడచ్చు, షేర్ చేసుకోవచ్చు. మీకు తెలిసిన విషయాలను 10 మందితోటి షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లింక్ అయితే మాత్రం షేర్ చేస్తూ ఉండండి. వెల్కమ్ సార్. వెల్కమ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అందరికి. స్వాగతం, సుస్వాగతం. రండి సార్, ముందటికి రండి. మీ ట్రస్ట్ వాలెట్లు ఓపెన్ చేస్తూ ఉండండి సార్. వెల్కమ్ సార్. వెల్కమ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అందరికి. స్వాగతం, సుస్వాగతం. ఎవరైనా మాట్లాడాలనుకున్న వాళ్ళు ముందుకు రావచ్చు సార్. ఇక్కడ ప్రసాద్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు. ప్రసాద్ సార్ గారికి అవకాశం ఇస్తున్నాం. ప్రసాద్ సార్, కరీంనగర్, ప్లీజ్ వెల్కమ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. పివిసి మెటా కుటుంబ సభ్యులందరికీ గుడ్ మార్నింగ్. బాగున్నారా సార్? బాగున్నాను సార్. చాలా రోజులు అవుతుంది మీతో మాట్లాడక. 3 months అవుతుంది సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఇప్పుడే ఒక ఎర్లీ బర్డ్ చేశాను. వావ్, సూపర్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. పొద్దున ఒక 1000 పివిసి మెటల్ కొన్నాను. వావ్, గ్రేట్. పొద్దున నుండి ఇప్పటికే కొంత పెరిగినాయి. పెరుగుతుంది రేట్, మెల్లిమెల్లిగా పెరుగుతుంది. సెంట్లు పెరుగుతున్నాయి. 1 cent 2 cent పెరుగుతున్నాయి. అవునవును. ఇట్లనే మెల్లమెల్ల పెరుగుకుంటూ పోయినా కానీ చాలా సంతోషం.
ఒక వ్యాలెట్ లో బిఎన్బి అనేది ఒకటి వచ్చింది సార్ ఇంత ముందు. ఉమ్, 5 టైమ్స్ కంటే 3 టైమ్స్ కంటే ఎక్కువ చేయరు కదా సార్? అట్లనే ఏం లేదు కానీ మల్టిపుల్ టైమ్స్ చేస్తే మనం దాని ఉమ్. అకౌంట్ లాగౌట్ చేయాలి. లాగౌట్ చేసి మళ్ళీ చేస్తే వచ్చేస్తుంది, ఓకే అవుతుంది. కొంత టైం వెయిట్ చేయాలి కావచ్చు. అవసరం లేదు, లాగౌట్ చేసి అవసరం. మళ్ళీ వెంటనే చేస్తే అయిపోతుంది. లాగౌట్ చేయాలి ఉమ్. అంతే. అక్కడ మనం దాన్ని వ్యాలెట్ ని ఓపెన్ చేసి పెడుతున్నాం కదా, అవును. దానినే 2-3 సార్లు చేస్తే ఆ విధంగా వస్తుంది. ఉమ్. ఒక ట్రాన్సాక్షన్ 2-3 ట్రాన్సాక్షన్లు అయిపోయిన తర్వాత లాగౌట్ చేసి ఎర్లీ బర్డ్ చేస్తే రాదు. చేయడానికి ఒక వ్యాలెట్ నుండి చేశాను, మళ్ళీ ఇంకొక 100 ఉన్నాయి, ఇంకొక దగ్గర చేద్దామని చేస్తే కాలేదు, ఇంకా వేరే వ్యాలెట్ లో చూసి మళ్ళీ చేశాను. అట్లేం లేదు, దాన్ని లాగౌట్ చేసి మళ్ళీ చేస్తే అయిపోతుంది. ఓకే ఓకే సార్. ఇంకా ఇక్కడ కరీంనగర్ రావట్లేదు సార్? కరీంనగర్లో ఉండట్లేదా? కరీంనగర్లోనే ఉంటున్నా కానీ హుజరాబాద్ ఆఫీస్ చేయబట్టి డైలీ మార్నింగ్ వచ్చుడు అవుతుంది. ఆహా, హుజరాబాద్ లో ఆఫీస్ పెట్టిరా? ఆ. ఇంట్లో ఓకే నుండి 6:37కి బయలుదేరడం అవుతుంది, మళ్ళీ నైట్ వచ్చేసరికి 10 అవుతుంది. ఇప్పుడు వచ్చిన ఇంటికి. ఓకే ఓకే ఓకే. మరి ఎట్లా మరి 28వ తారీఖు మన బర్త్డే వస్తాను సార్, సెలబ్రేట్ చేసుకుందామా? గట్టిగా వేసుకుందాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. వస్తాను సార్. ఓకే ఓకే, అందరూ ఇంకొక చిన్న డౌట్ సార్, అప్పుడు ఎర్లీ బర్డ్ కోసం ఎర్లీ బర్డ్ కన్నా ముందు క్రైటీరియా చేశాను కదా సార్, 50, 60 అవును, అన్ని క్రైటీరియాకి అన్ని వెళ్ళిపోయినాయి, ఇలా చేసుకున్నాను 0 అది. చూపిస్తున్నాయి. 100 అవునవును. పైన ఉన్నాయి అన్నే కనబడుతున్నాయి, మిగతా అన్ని వెళ్ళిపోయినాయి. ఇది 16వ తారీఖు నాడికి వచ్చినాయి సార్, 17వ తారీఖు నుంచి క్లోజ్ అయినాయి. 17 తారీఖు నుండి క్లోజ్ అయినాయి, కానీ అవి అన్ని ఇవాళ కనబడతలేవు అందులో హిస్టరీలో కూడా. అంటే 200% అని షో చేసింది. ఈ ఇవాళ రోజు వరకు మొత్తానికి పొద్దున వరకు చేసింది, ఇప్పుడు తీసేశారు. ట్రాన్సాక్షన్ క్లియర్ చేసింది. అవునవును. మామూలుగా క్రైటీరియాలో ఉన్న వాళ్ళకి కవర్ అయినాయి, ఒక ఇండివిజువల్ వ్యాలెట్ ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టింది. అక్కడ ఎంతో మనకు 125% ఏమో వచ్చినట్టున్నది, 125, 130 దాకా వచ్చింది. మళ్ళా మనం ఇక్కడ టోకెన్ ఫార్మింగ్ చేసుకొని లేకపోతే అక్కడ యూఎస్డిటీలు పెండింగ్ ఉన్నాయి, అవును. 19, 20, 25 దాకా పెండింగ్ ఉన్నాయి అవి. ఉమ్. ఎవరైతే వ్యాలెట్ ఫార్మింగ్ చేసుకున్నారో వాళ్ళకు ఓపెన్ అవుతుంది, విడ్రా పెట్టుకోవచ్చు. కానీ వ్యాలెట్ ఫార్మింగ్ మనం ఆ క్రైటీరియాకు చేసిన దానికి చేయలేదు కదా, అవునవును. దానిలో డీపీ లేవు కాబట్టి చేయలేదు, కాబట్టి అది క్లోజ్ అయిపోయినాయి. నాయి కూడా చాలా వ్యాలెట్లు క్లోజ్ అయిపోయినాయి. అన్ని వ్యాలెట్లలో $20-25 అక్కడ పెండింగ్ ఉన్నాయి. అవునవును. వీటిని మళ్ళీ తీసుకోవాలంటే $100 మనం ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా ఫార్మింగ్ చేస్తేనే అది ఓపెన్ అవుతున్నది. ఉమ్. అందుకని అవన్నీ దాదాపు ఒక 20-30 వ్యాలెట్లు అన్ని ఆ విధంగానే ఉన్నాయి. 46 వ్యాలెట్లు ఉన్నాయి సార్ నా దగ్గర. 50-50తో చేసిన ఎన్ని ఉన్నాయి? 50-50తో చేసిన 22 ఉన్నాయి. అవునా, నాయి కూడా 20 వ్యాలెట్ల దాకా ఉన్నాయి అవి. ఇప్పుడు అవన్నీ కౌంట్ వేసుకొని లెక్క పెడుతున్నాయి, ఒక్కొక్క వ్యాలెట్ ఓపెన్ చేస్తున్నా చూస్తున్నాయి. మామూలుగా అప్పుడు 50తో చేయమంట 50తో చేసాం కదా. అవునవును. టోకెన్ ఫార్మింగ్ 50తో చేస్తున్నాం, వస్తుందన్న ఉద్దేశం కొద్ది చేశాను. ఇప్పుడు మళ్ళీ 100 మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తున్నా, కొంచెం 100 అడగడానికి ఇబ్బందిగా చేస్తేనే అనిపిస్తుంది యాక్టివ్. కానీ కన్విన్స్ చేయాల్సి వస్తుంది. బాగా ఇబ్బంది పెట్టకూరి వాళ్ళను. ఇబ్బంది ఏం లేదు సార్, మామూలుగా అడుగుతున్నా, అన్న ఇట్లా ఎందుకంటే పెట్టుకుంటే మళ్ళీ వస్తున్నాయి అని ఇప్పుడు చెప్తున్నాయి. దానికి పెట్టే పైసలు వాళ్ళు పీవీసీ మెటల్ కొనుక్కుంటే సంతోషం సార్. 1000 రూపాయలు కొనిపించింది సార్ ఒక్కొక్క వ్యాలెట్ కు. నేను అట్లంటలేను. ఇప్పుడు అక్కడ మీరు టోకెన్ ఫార్మింగ్ చేయించాలంటే మినిమం 9,000 అన్నా కావాలి. అవును. ఆ 9,000తో పీవీసీ మెటల్ కొనిపిస్తే అయిపోతుంది కదా. అవునవును. మామూలుగా ఇంత అట్లా ముందు అయితే వాళ్ళకు 1000 పీవీసీ మెటల్ ఇబ్బంది కొనిపించిన పెట్టకూడదు. నేను వాళ్ళు. అది కొనిపించారు ఓకే సార్. ఇప్పుడు అక్కడ $20, $15 తీసుకోవడం కొరకు 9,000 పెట్టించకండి. ఓకే, పెట్టివ్వను. ఒకవేళ పెట్టించాలనుకుంటే ఆ పైసలతోటి పీవీసీ మెటల్ కొనిపియండి. ఓకే సార్. ఓకేనా? తప్పకుండా కొత్త వాళ్ళందరికీ పీవీసీ మెటల్ కొనిపిస్తున్నాం. విత్డ్రాల్ ఇచ్చినప్పుడల్లా ఒక 2,000 పీవీసీ మెటల్ వస్తున్నాయి నాకు 20 వ్యాలెట్ల. అవునవునవును. వారానికి ఒకసారి వస్తున్నాయి. అంతకుముందు 3 రోజులకు ఒకసారి 4 రోజులకు 3 ఒకసారి రోజులకు వచ్చినప్పుడు ఎక్స్ట్రా వచ్చినాయి, కాకపోతే అప్పటి సేల్ చేసుకున్నా, ఇప్పటికే సేవ్ చేస్తాను. అవును. ఇప్పుడు బయట ఉంటే మీరు అన్నారు ఒకసారి, బయట ఉంటే ఎప్పుడైనా అమ్మేసుకోవచ్చు అని అన్నారు, అదే విధంగా జరిగిపోతూనే ఉన్నది.
అంతే, బయట ఉంటే అమ్మడం కొరకే అది. అందుకే లోపల అవి దాచిపెట్టుకోవాలి, సేల్ చేయడం ఇతర అనేది ఇక విపణం. మనతో అయితలేదు. ఏదో ఒక అవునవును. అవసరం పడుతుంది, ఎవరో ఒకరు ఫోన్ చేస్తున్నా పీవీసీ మెడల్ పోతున్నాయి, డబ్బులు అయితే వస్తున్నాయి. ఉమ్, లోపల ఉన్న సీడ్ ఫండింగ్, టోకెన్ ఫార్మింగ్ ఉన్నాయని నమ్మిన. అదే అదే అదే. ఉమ్. అవన్నీ వ్యాలెట్ ఫార్మింగ్ కూడా చేసుకున్నా నేను అప్పుడు. డీపీలు ఉమ్, పర్లవెంట్లో డీపీలు 5,000 అయినాయి. ఉమ్, ఉమ్. అవి కూడా వస్తున్నాయి. ఓకే ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రాజేష్ గారు వచ్చారు, వావ్ సూపర్ గ్రేట్. వెల్కమ్ రాజేష్ గారు, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ మాట్లాడుతున్నారు కానీ ఆగాను, మాట్లాడలేదు. రండి రండి, మీ గురించే వెయిటింగ్. మీరు అస్సలేరనే మా మొదలుగా మాట్లాడుతున్నాం. ఓకే, పర్లేదు. సో మై పార్ట్నర్స్, ఓకే, అందరికి నమస్తే. థ్యాంక్ యూ సార్. సార్. సో మై పార్ట్నర్స్, ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుంది సార్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. సో చూడండి సార్, మన పీవీసీ మెటా అనేది ఈరోజు చూసారా? సో మనకి మంచిగా మరి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది చూడండి. సో ఇలా ప్రైస్ ఇంక్రీజ్ అవ్వాలి. సో దీన్నే అంటారు ఫ్లక్చువేషన్ అని. సో మనం మీటింగ్కి రావాలి, మీటింగ్లో ఉండాలి అని ఎందుకు అనుకుంటామంటే ఇందుకే. సో మొన్న 3 రోజుల క్రితం కూడా మనం చూసాం, అవునా? సో మొన్న అదే ₹1,00,000 1,00,000 పీవీసీ మెటల్ ఉంటే $100 తీసాం, మళ్ళీ తగ్గిన తర్వాత పీవీసీ మెటల్ కొన్నాం, మళ్ళీ ఇప్పుడు కూడా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం 4 లక్షలు పెట్టినాం, 6 లక్షలు పెట్టినాము అని అనుకుంటా, అది అలా గడిచిన దాన్ని మనం అనుకుంటూ చేసే బదులుగా మరి ఏం చేస్తే ఏ విధంగా మనము పీవీసీ మెటాలో మనీ సంపాదించవచ్చు, అది ఒక్క దాని మీద ఫోకస్ చేసుకోండి మీరు. పీవీసీ మెటాలో మనీ సంపాదించడానికి ఫోకస్ పెట్టండి. అది వేస్ట్ సార్, అది రేటు పెరగదు సార్, అది ఎందుకు పనికిరాదు సార్, ఇలాంటివి మనం మాట్లాడుకోకూడదు, అనుకోకూడదు కూడా. ఇట్లా సో ఇలా ఉండండి, లైవ్లో ఉండండి, లైన్లో ఉండండి, యాక్టివిటీలో ఉండండి. సో ఇలాంటివి జరిగినప్పుడు దాన్ని మీరు ఇక్కడ సిస్టమ్ లాస్ అవ్వద్దు మీరు తీసుకుంటే ఇలాగా, ఓకేనా? అది లిక్విడిటీ, సో లాస్ అవ్వద్దు అనమాట, నో ప్రాబ్లం. ఎనీవే, సో చేసుకునే వాళ్ళు ఇలా చేసుకోవచ్చు, లాస్ అయినా మేము అనే వాళ్ళు మాత్రం చేసుకోండి. ఇక్కడికి వచ్చి చాలామంది వాళ్ళ దగ్గర పీవీసీ మెటాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి, వాళ్ళందరూ ఇక్కడ బాధపడరు. ఎందుకు బాధపడరు? వాళ్ళు ఎప్పుడు యాక్టివిటీలో ఉంటారు, వాళ్ళకి ఏం చేయాలో, ఎలా పీవీసీ మెటల్లో డబ్బులు తీయాలో వాళ్ళకి తెలుసు కనుక వాళ్ళు మెసేజ్లు చేయరు, అలా ఏమన్నారు. బట్ ఏంటంటే మనం మాత్రం తెలుసుకోవాలా, మనం తెలుసుకోక అలా ఉన్నాం, ఓకేనా? సో చూడండి, ఇక్కడ ఈరోజు కింద లో అండ్ హై చూస్తే ఒకసారి చూడండి సార్, మీరు ఇక్కడ హై వచ్చేసి 93 అంటే దగ్గర 94 వరకు, అంటే 0.0094 వరకు కూడా వెళ్ళింది. లో వచ్చేసి 0.008998, అంటే అది దగ్గర 90 వేసుకోవచ్చు. సో ఇట్లా ఈ విధంగా మరొకసారి కూడా ఇక్కడ కొంచెం కంపారిజన్ చేసుకోవాలి, చూడాలి. ఓకే, సారీ, 1 మినిట్. కంపైర్ మరొకసారి కూడా ఇలా కంపేర్ చేసుకోవాలి, ఎవరు ఏమన్నా ఏదన్నా. చూడండి సార్, ఇక్కడ ఎలా ఉందో చూడండి, కనబడుతుందా? కొద్దిగా యాసిడీస్గా. అందుకే మనం ఇక్కడ చూడండి 1 అవర్ చూసుకున్నా కూడా ఈ విధంగా కంపారిజన్లో వెళ్తుంది. సిమిలారిటీ అనమాట, సిమిలారిటీ అంటారు దీన్ని. ఓకే, మరి ఈరోజు చూస్తే ఇక్కడ 50-50 ఉండేది. ఇది పీవీసీ మెటా కమ్యూనిటీ సెంటిమెంట్. ఇక్కడ ఈరోజు చూస్తే 91.9 బుల్లిస్, వెరీ గుడ్. నేను కూడా ఓటు ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇలా యూటిలిటీ చేసుకోండి. అయితే ఇక ఇది చూస్తే బాగుంది, ఓకే. గ్రూపులలో ఒక మెసేజ్ తిరుగుతుంది, మీరు చూసారో లేదో నాకు తెలీదు. తెలియక హిందీ మీటింగ్లో నార్త్ సైడ్ వాళ్ళు కూడా ఏం చేశారంటే
నార్త్ సైడ్ వాళ్ళు కూడా ఈ యొక్క స్క్రీన్ సైట్ని వాడుకుంటున్నారు. అది కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేశారో లేదో చూడండి సార్, అది మనది కాదు. ఓకేనా, ఇది చూడండి సార్, కనబడుతుంది సార్. ఇది మళ్ళీ కొత్తగా ఒకటి వచ్చింది సార్. ఇంతకు ముందు కదా పర్లా వైన్ అని మొన్నటిదాకా మన తెలుగు వాళ్ళే లీడర్స్ ఫ్రీ కాయిన్స్ ఇస్తున్నారు, 1,00,000 ఇస్తున్నారు, అది ఇస్తున్నారు, ఇది ఇస్తున్నారు అని చెప్పేసి ఇది మనదే అని వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు మీటింగ్ కూడా చేసి ఇది మనదే అని చెప్పారు. నేను ఇక్కడ ఉండి కూడా వాళ్ళకి అందించాను, ఇది మనది కాదు సార్, మీరు చేసుకోండి, ఎందుకంటే మీరు వేరే సిస్టమ్ చేయడంలో తప్పు లేదు, నేను తప్పట్లేదు, మీ ఇష్టం, మీ డబ్బులు మీ ఇష్టము, బట్ మన పీవీసీ మెటా అని చెప్పకండి నేను చెప్పాను. ఓకేనా. అలాగే మళ్ళీ ఈరోజు మళ్ళీ ఒకటి వచ్చింది కొత్తగా, ఈరోజు కూడా ఒకటి కొత్తగా వచ్చింది చూడండి సార్, పార్లమెంట్ బ్లాక్ చైన్ కాయిన్ అని, పార్లమెంట్ బ్లాక్ చైన్ కాయిన్ అని. ఓకే, ఈ విధంగా వస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండండి, చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అంతే. నాకు ఆల్రెడీ కాల్స్ వచ్చాయి, సార్ మనదే అని చెప్పేసి, రేట్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి. ఇమ్మీడియట్లీ వాళ్ళకి చెప్పాను, సార్ ఇది 100% ఫేక్, ఇది 100% ఫేక్ అని చెప్పాను. ఇందాక ఒక తెలుగు సార్ కూడా మనకి పెట్టినట్టున్నారు, ఆ సార్ కూడా ఇది మనది కాదు అని పెట్టాను. మరి సార్కి అర్థమైందో లేదో తెలియదు. చూడండి సార్ ఇక్కడ మీరు. ఓకే, ఇది ఇక్కడ చూస్తే మీరు ఎవరు కానీ ఇలాంటి టైంలో మోసాలు చేస్తారు. ఓకే, సో అందుకని చెప్పేసి జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా. సో ఇలా ఇలా వస్తుంది అనమాట. ఇలా వచ్చినప్పుడు సో మోసపోవద్దు అని చెప్పడానికి జస్ట్ ఇది ఇంటి మీకు ఇవ్వడం జరుగుతుంది అంతే. ఓకేనా. చూడండి ఇక్కడ ఏం పెట్టాను అనేది, మీరు ఈ డిఐ అంటే ఇది మనది కాదు అని పెట్టాను. ఓకేనా. నెక్స్ట్ చూస్తే మీకు ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు ఇది ఎందుకు, ఇగో వీళ్ళు ఎవరో తెలియదు మనకి, నెంబర్ ఉంది, ఏం చేశారు చూడండి, ఈ రోజే ఫస్ట్ చార్ట్ చూడండి ఇక్కడ. ఓకే, పర్వాలేదు, హాయ్ సార్, హాయ్, బాగున్నారా సార్, జస్ట్ ఇన్ఫార్మింగ్ అబౌట్ pvcblockchain.com 5x రిటర్న్ ఇన్ 1000 days. ఓకే, ఇది మన అని చెప్పట్లేదు, పర్లేదు. ఓకే ఓకే, ఇలా ఇన్వెస్ట్ చేస్తే ఇలా వస్తా అని చెప్తున్నాను. అయ్యి సార్ ఒప్పుకుంటాను నేను, ఎందుకంటే ఇది మన పర్లేవేనే, మన పీవీసీ అని చెప్పలేదు నాకు. వెరీ గుడ్. తను ఒక సిస్టమ్ ఉంది నా దగ్గర, చేసుకొని బాగుంది అని చెప్తున్నారు, అది ఓకే, వేరే మనం చేయకుండా అట్లా, అది తను మాత్రం పీవీసీ అని చెప్పలేదు అంటే అబద్ధం ఆడలేదు అని అర్థం. చూడండి ఇక్కడ ఈ లెక్క ప్రకారం, ఈరోజు పెరిగిన లెక్క ప్రకారం చూస్తే మనకి విత్డ్రా చేసుకున్నప్పుడు 94, ఎందుకంటే పెరిగిన ప్రకారం ఇది కట్ అవుతుంది. వెరీ గుడ్, అంటే లోపల కూడా చేశాడు, బయట ఏదైతే ఉందో పెరిగిందో అది లోపల కూడా చేశారని అర్థం. ఓకే, సో చూడండి సార్, కంపారిజన్ బిఎన్బితో పాటు కూడా వెళ్తే ఎలా ఉందో చూడండి ఒకసారి. కంపారిజన్ చూసుకుంటే బిఎన్బి, ఒకసారి ఇక్కడ బిఎన్బి కూడా చూద్దాం ఒకసారి. మనం బిఎన్బిని కంపారిజన్ చేసుకున్నాం పీవీసీతో పాటు. ఆ క్యాండిల్ ఒక గ్రాఫ్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి చూద్దాం. ఇక్కడ బిఎన్బి ఫస్ట్ సార్, కాదు కదా, ఇది కాదు, ఇదే, ఎస్, ఎలా ఉందో చూడండి సార్ ఒకసారి. కరెక్ట్గా వెళ్తుంది చూడండి సార్, ఎంత పర్ఫెక్ట్గా వెళ్తుందో చూడండి సార్. పర్లేవండి, మనం తక్కువ అంచనా వేయడానికి అస్సలే లేదు సార్. రియల్గా మాట్లాడితే పర్లేవండి తక్కువ అంచనా వేయడానికి లేదు ఇక్కడ. ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఏం చేసినా, ఎవరు ఎన్ని మెసేజ్లు పెట్టినా మనం దీన్ని తక్కువ అంచనా వేయడానికి అయితే లేదు. డిలే అవుతున్నమాట వాస్తవమే, బట్ డిలే అవుతుంది కానీ రేట్ ఇప్పుడు పెరుగుతుందని చెప్పి మనం చూస్తున్నాం. నేను లోపల ఉన్న వాళ్ళకి ఇస్తా అని చెప్పేసి వాళ్ళు చూస్తున్నారు, పీవీసీ వాళ్ళు. మనమేమో బయట కావాలని చెప్పి మనం చూస్తున్నాం. సార్ పీవీసీ వాల్యూ పెరిగితే ఏమవుతుందంటే బయట వాళ్ళు ఆపడతారు. ఓకే, ఎనివే ఏది మనకు పెరగని, ఎందుకంటే మళ్ళీ అందరూ కూడా అలా ఉన్నప్పుడు నేను ఒక్కడిని ఉంటే బాగుంది కదా సార్. ఓకేనా, ఇలా ఫోకస్ చేసుకొని మరి ఈరోజు ఎంతమంది సంపాదించుకున్నారో తెలీదు, ఒక్కసారైనా చెప్పరు. నేను సార్ ఇన్ని పీవీసీ మెటీరియల్ ఇలా చేశాను, అలా చేసి నేను మరి కొన్ని డాలర్లు అయితే అట్లీస్ట్ సంపాదన దాన్ని కానీ
కాకపోతే నేను బిఎన్బిలకు నేను సంపాదించుకున్నాను సార్ అని ఎవరు చెప్పరు. ప్రీవియస్ మీడియా వేస్ట్, ఇది మంచిది కాదు, అట్లీస్ట్ మీటింగ్లకు వెళ్ళకండి, ఇలాంటివి చెప్తారు. అంతేగాని ఒకసారి కూడా రికార్డ్ అవుతుంది అలా మళ్ళీ. వెరీ గుడ్, నో ప్రాబ్లం సార్. అయితే అవన్నీ ఏముంది కానీ ఈరోజు ఎవరైనా మెసేజ్ చేశారో చూద్దాం ఒకసారి కొద్దిగా. సార్ అడ్మిన్ టీం ఒకటి మీకు విన్నపం ఏంటంటే, నేను దీన్ని 1 అవర్లో నేనేమో 1 డేలో పెడుతున్నాను. నిన్న రాత్రి పెట్టాను, మళ్ళీ ఈరోజు మధ్యాహ్నం ఎవరో తీస్తారు. అలా చేయొద్దు. అలా చేస్తే నాతో కొంచెం ఇదిగా అండి, అది మాట్లాడండి, లేకపోతే ఎందుకు అనేది నాతో మాట్లాడండి. మీరు అలా చేంజ్ చేస్తే ఎందుకని నాకు చెప్పండి, ఓకే? అంతేగాని డైరెక్ట్గా చేంజ్ చేయకండి, ఓకేనా? ఇది ఇక్కడ చూడండి సార్, నేను అందరికీ చూపిస్తున్నాను. ఓన్లీ అడ్మిన్ వాళ్ళకి ఇది చేయొచ్చు. అడ్జస్ట్ ఆటో డిలీట్ చూడండి సార్, నేను 1 డేలో పెడుతున్నాను, లేదంటే మీరు 1 వీక్లో పెడుతున్నారు, లేదా 1 మంత్లో పెడుతున్నారు. అలా చేయకండి, 1 డేలోనే ఉండండి. ఇప్పుడు దయచేసి మీ అందరికి చెప్తున్నాను, 1 డేలోనే ఉంచనివ్వండి, ఓకే? ఒకవేళ మీరు 1 వీక్లో ఉంచాలనుకుంటే ఎందుకు అనేది కూడా నాకు చెప్పండి. అయితే నేను ఏదైనా ఆలోచిస్తా. ఎస్, మీరు అనేది కూడా కరెక్టే కదా అన్నట్టుగా, ఓకేనా? సో ఎందుకంటే సార్ ఇక్కడ అందరము మనం మొన్న అనుకున్నట్టుగా ఎక్కడ కూడా ప్లస్ పాయింట్లు ఉంటాయి, ఎక్కడ కూడా మైనస్ పాయింట్లు ఉంటాయి. మైనస్ ప్లస్లు 2 ఉంటాయి, ఓకేనా? సో మళ్ళీ ఈరోజు ఎవరో మెసేజ్ చేశారు, మనం చదవలేము సార్. అదైనా నచ్చుకోవాలి, అంతేగాని అన్నిటికీ ఒకేలా ఉండకూడదు కదా సార్. మన పీవీసీ మెటా సంగతి ఏంటి అసలు, అది కూడా చెప్పండి సార్. అప్డేట్ అని చెప్తున్నారు కదా సార్. ఇది చంపుతున్నారు CHAMPUTHUNNARU అప్డేట్ చంపుతున్నారంట, ఓకే? సో నో సార్, మీరు ఇప్పుడు అప్డేట్లో ఉంది అని ఇప్పుడు అప్పట్లో అన్నమాట వాస్తవమే. బట్ ఇప్పుడు మాకు అసలు న్యూసే లేదని చెప్పాం, మళ్ళీ అప్డేట్ అని ఎట్లా అంటారు సార్ మీరు? మాకు న్యూసే లేదని చెప్తున్నాం. నాకే తెలీదు, మాకు అని కాదు, కానీ నాకే తెలీదు. నేనే చెప్తాను డైరెక్ట్గా. సో ఎట్లా అంటాను అప్డేట్ అని? జరుగుతున్నట్టే, ఎందుకంటే ఇప్పుడు ఫ్లెక్స్ ఏం జరుగుతుంది, ఆ ఓటీ కూడా జరుగుతున్నట్టే. అలా అని చెప్పేసి ఈరోజు ఫేస్బుక్లో ఒకరు అడుగుతున్నారు సార్, పీవీసీ మెటా ఏమైంది అని. ఒకసారి చూద్దాం, అది ఫేస్బుక్లో కూడా చూద్దాం ఒకసారి. నేను ఒకటే మాట పెట్టాను, చూడండి సార్, ఏం పెట్టానో చూడండి, మీరే ఏం చెప్పారో చూడండి సార్. నవ్వు వచ్చింది సార్. ఫేస్బుక్ ఎక్కడ తెలియదు, ఇన్ని యాప్స్ ఉంటే యాప్స్ల గురించి అన్ని వెతకాల్సి వస్తుంది, ఓకే? ఎస్, ఇక్కడ చూద్దాం, నోటిఫికేషన్లు చూద్దాం. ఎక్కడ పెట్టారంటే, లేదు వెళ్ళిపోయిందా? ఇక్కడ సార్ ఎవరో చూడండి సార్, 1 డే ఆఫ్టర్ అంటే పర్లెవెన్ ఏమైనది అని రాశారు. నేను దానికి రిప్లై ఏమి ఇచ్చాను సార్, చూడండి సార్, మీరు అందరికి కనబడుతుంది అనుకుంటున్నా. నా వాయిస్ ఉన్న స్క్రీన్ సార్ క్లియర్ ఉందా సార్? క్లియర్ సార్, క్లియర్ ఉంది సార్, క్లియర్ ఉంది. థ్యాంక్ యూ సార్. ఇక్కడ నేను ఏం రాశాను చూడండి, మీటింగ్కి రండి, అక్కడ చెబుతున్నారు, యాక్చువల్లీ చెబుతున్నాము అనగా పోయి చెబుతున్నారు వచ్చింది, అందుకని చెప్పి దాని కరెక్షన్ కూడా నేను చేయలేదు. సో ఇక్కడ మనం ఏమని చెప్పగలుగుతాం సార్ వాళ్ళకి? చూడండి సార్, మన మీటింగ్లు ఏ విధంగా మనం చేసుకున్న రోజులు, పాత రోజులు. సో మంచిగా ఫుడ్ తినడము, మీటింగ్ అయిపోయిన తర్వాత మన హోటల్కి వెళ్ళడము, ఇవన్నీ మంచిగా మనం చేసుకున్నాం, మెమరీస్ ఉన్నాయి. బట్ 19 జూలై 2019 సార్, ఇది ఫొటోస్ ఫేస్బుక్లో. 6 years అని 6 years ఎగో, అంటే 6 సంవత్సరాల ముందు అని చెప్పేసి ఫేస్బుక్ చెప్తుంది. మన మెమరీస్ ఉన్నాయి, మనం ఎటు పోతే ఎటు పోవు, మనం అనుకునే కళలన్నీ జరుగుతాయి, కొద్దిగా లేట్ అవుతుంది, అంతే, డిలే అవుతుంది. మనం ఏదైతే అనుకున్నామో, అందుకే ఈసారి గుర్తు రావట్లేదు. రవి కాసగాని అని చెప్పి సంథింగ్ రవి అనేది గుర్తొస్తుంది, కానీ ఎగ్జాక్ట్లీ ఎవరు అనేది గుర్తు రావట్లేదు. అయినా కూడా మన నెంబర్ లేదు కావచ్చు వాట్సాప్.
నేను గత 23 సంవత్సరాల నుంచి ఒకటే నెంబర్ వాడతాను. నెంబర్ అయితే చేంజ్ చేయను ఎప్పుడు నేను. అసలు అది నా నెంబర్ ఒకసారి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళింది అంటే ఇక మళ్ళీ మనకి వాళ్ళకి వాళ్ళు చేంజ్ చేస్తారు కానీ మనకు చేంజ్ చేయడం అని ఉండదు. సో ఇది కువైట్ టీం సార్. కువైట్ టీంలో మనకి చెప్పాను కదా ఇంతకుముందు ఒకసారి మాకు వేరే దేశస్తుల నుంచి కూడా పార్ట్నర్స్ ఉన్నారు ఇక్కడ. సో ఇదంతా వాళ్ళ టీం అన్నమాట. ఓకేనా, ఇదంతా వాళ్ళ టీము. ఓకే సార్. సో ఇలాంటి మెమోరీస్ గుర్తొస్తాయి వీళ్ళ వల్ల సూపర్గా. ఎనీవే థ్యాంక్ యూ సార్. మీరు ఇలా ఓకే ఇది వదిలేసింది. సారీ ఇక్కడికి కాదు మనం వెళ్ళాల్సిందిగా మనం ఫేస్బుక్కి వెళ్ళాము. 1 minute సార్, బయటికి వెళ్ళి ఓకే ఇక్కడ రైట్. ఓకే మీటింగ్ అయితే తెలుస్తుంది సార్. మనం అక్కడ షార్ట్ కట్లో ఇన్ని సంవత్సరాల తర్వాత టక్కన పర్లేవిని ఏమైందంటే ఏం చెప్తాం, నడుస్తుంది. ఏం చెప్తాం సార్, పర్లేవిని ఏమైందంటే నడుస్తుందని చెప్తాం. నడుస్తుంది కదా, మరి బంద్ కాలేదు కదా, నడుస్తుంది కదా సార్, నడుస్తుంది. ఇప్పటికీ లాభాలు తీసుకుంటున్నాం మనం, తీసుకుంటున్నామా లేదా? అరే లక్షలు తీసుకుంటే లాభాలా సార్? మామూలుగా అయితే లాభాలు కాదా? ఇక్కడ డైమండ్ సంపాదించాం, 20 diamonds. ఓకే. సో ఎనీవే మరి ఒకసారి చూద్దాము పీవీసీ. ఓకే ఆల్ టైమ్ హై ఇప్పుడు చూపిస్తుంది సార్. ఇక్కడ కొన్ని రోజులు లేకుండా ఇక్కడ $13.74 $13.74 అని చెప్పేసి ఇంతకుముందు లేకుండా ఇప్పుడు చూపిస్తుంది. ఇక్కడ డైరెక్ట్ వస్తుంది. ఓకే. సో వాల్యూమ్ చాలా తక్కువగా ఉంటుంది మనది, ఎందుకంటే బిజినెస్ అనేది తక్కువ జరుగుతుంది. వాల్యూమ్ చూడండి సార్, చాలా తక్కువ, 2434.68 సెంటి, చాలా తక్కువ. 24 hours వాల్యూమ్ చూడండి సార్, 24 hours వాల్యూమ్ చూస్తే చాలా తక్కువ. సో ఎందుకు అంటే ఫ్లక్చుయేషన్ జరగట్లేదు అంటే ఇదే ప్రాబ్లం, ఇదే సార్. ఇది సార్ వాల్యూమ్. ఇది ఎంత అనుకోవచ్చు సార్ చెప్పండి ఎవరైనా? ఈ డాలర్లు ఎన్ని డాలర్ అనుకోవచ్చు? ఈ వాల్యూమ్ కింద 34.68 అంటే ఎంత అనుకోవచ్చు? అంటే $2,434 అనొచ్చా దీన్ని, లేకపోతే $2,434? అంతే సార్, అంతే. అంటే చాలా చాలా తక్కువ సార్ ఇది. అంటే ఇదంతా 24 గంటల్లో కొన్న వాళ్ళది అమ్మిన వాళ్ళది కలిపి వస్తుంది అనమాట ఇక్కడ ఇది. అందుకే నేను కొంచెం పెద్దగా చేసి చూపిస్తున్నాను అనమాట. సో చాలా తక్కువ, ఇంత తక్కువగా జరిగితే ఎక్కువ అంటే ఫ్లక్చుయేషన్ కనబడకపోవడానికి కారణం ఇదే. బిజినెస్ జరగాలి. ఇది ఉందా సార్, ఇది ఈ లైన్లు ఉన్నాయి చూడండి కొంచెం అడ్డంగా, ఎడం పక్క నుంచి కుడి పక్కకి ఇట్లా లైన్లు వచ్చినాయి కదా, అవి కిందికి మీదికి కొట్టుమిటాడుతున్నట్టు ఉండాలి. దాని అర్థం ఏంటంటే సార్, పబ్లిక్ అక్కడ యాక్టివ్లో ఉన్నట్టు, విత్ బయర్స్ ఉన్నట్టు, విత్ సేలర్స్ ఉన్నట్టు అనమాట. ఇలా కిందికి మీదికి కొట్టుమిటాడుతూ ఉండాలి అట్లా. అలా ఉన్నప్పుడు ఈ క్యాండిల్ అలా ఆ లైన్లు ఏమైతే కిందికి మీదికి ఇట్లా పోతాయి అనమాట. సో అలా పోయినప్పుడు ఫ్లక్చుయేషన్ ఏమంటారు, పీవీసీ అనేది ఈ రేట్ ఇంక్రీజ్. చూడండి ఇప్పటిదాకా మనం 92 చూసాం కదా, ఇప్పుడు ఎంత సార్ 9188. అంటే ఇప్పుడు సెల్లర్స్ ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ ఎవరు సెల్లర్స్ యాక్టివేట్ అయ్యారు, అంటే అమ్మేవాళ్ళు వచ్చారు. అర్థమవుతుంది సార్, ఇక్కడ అమ్మడానికి వచ్చారు పబ్లిక్, ఇక్కడ అమ్మడానికి వచ్చారనమాట, అమ్ముతున్నారు అనమాట. సో సేల్ చేసే వాళ్ళు వచ్చారు ఇక్కడ. అర్థమైంది సార్? ఇక్కడ ఇది మీకు గీసాను కనబడదు. ఎందుకు అంటే తీసుకుంటున్నారు పబ్లిక్. ఏంటంటే పబ్లిక్ వాళ్ళ యొక్క మనీని
మనీ తీసుకుంటున్నారు, అంటే వాళ్ళ డాలర్ని తీసుకుంటున్నారు. వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడతారంటే మాట్లాడరు సార్. బట్ ఇక్కడ మనము అది ఎప్పుడు పెరుగుద్దో అని ఊరికే చూసుకుంటా చేరితే మాత్రం ఇలాంటి మాటలు వచ్చేస్తాయి. అందుకే అట్లీస్ట్ బయట వాళ్ళ కాకుండా మీటింగ్కి వచ్చే వాళ్ళన్న కనీసం మీరు ఒక ఫ్లక్చుయేషన్ జరిగినప్పుడు మీ మనీని మీరు తీసుకోండి. అట్లీస్ట్ పెట్టిన మనీ అన్న తీసుకోవడానికి బయటకు తీయండి. ఫస్ట్ పెట్టిన మనీ అన్న బయటకు తీసుకోండి మీరు. తర్వాత ఏమైతే అంటే మనకి అయినా కూడా ముందు అందులో మనకి అసెట్ ఉంటుంది, ఆ అసెట్ని నడిపించుకుంటూ వెళ్దాం. ఓకే, ఆ అసెట్ని నడిపించుకుంటూ వెళ్దాం. మనం పెట్టిన అమౌంట్ ఫస్ట్ ముందుగా తీసుకోండి మీరు అందరూ. మేము ఇంతకు కూడా ఒకసారి చెప్పాను కదా సార్, అప్పట్లో, ఇప్పుడు కాదు, 6-7 నెలల క్రితం కూడా చెప్పినాం. ఇలా ఫ్లక్చుయేషన్ జరిగినప్పుడు ముందు మీ అమౌంట్ తీసుకోండి, పెట్టిన అమౌంట్ అసలు ముద్ద బయటకు తీసుకోండి అని చెప్పాం. బట్ మీరు ఎందుకు తీసుకోలేదో నాకు తెలీదు. ఇప్పుడు పాపం వచ్చి మీరు సార్ నేను 4 లక్షలు 6 లక్షలు పెట్టాను, నాకు ఈ విధంగా జరిగింది అని అంటున్నారు. కానీ బట్ మేము చెప్పాం సార్, బట్ మీరు వినలేకపోతే మేము ఏం చేయలేం. మాకు సీనియర్స్ కూడా కాల్ చేశారు సార్ మొన్న. ఏంటంటే ఒక విషయాన్ని మేము ఇక్కడ క్లియర్ కట్గా 7 నెలల ముందు చెప్పాం. ఈ విధంగా మరి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మేము ఒక కార్యక్రమాన్ని చాలు చేస్తున్నాం. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అప్పటికి 20 మెంబర్స్ మాకు బ్యాక్వర్డ్ వచ్చారు కనుక ఇంకొక 20 మెంబర్స్కి ఉంది అని చెప్పాం. ఆ టైంలో ఆ 20 మెంబర్కి అని చెప్తే 45 మెంబర్స్ వచ్చారు. అయినా కూడా వాళ్ళని మేము యాక్సెప్ట్ చేసాం. సో నిన్న మొన్న 2-3 మరి వాళ్ళని ఇప్పుడు నేను లీడర్స్ అనే అనాలి, వాళ్ళే కాల్ చేసి సార్ మాకు తెలియదు సార్ ఆ విషయము అని అనడం జరిగింది. సార్ మీరు కోవిడ్ మీటింగ్ వస్తారు కదా అంటే వస్తాం కదా సార్, అప్పుడు రాలేదు కావచ్చు. నేను ఒక్కరోజు కదా సార్ 3 రోజులు చెప్పాను సార్, తెలియదు సార్ అన్నమాట. సో అంటే యూటిలిటీ చేసుకోవాలా, మనకి ఏమన్నా అవసరాలు వచ్చినప్పుడు యూటిలిటీ చేసుకోవాలా. ఇప్పుడు పీవీసీ మీద కూడా నిన్న మొన్న కూడా మనకు ఫ్లక్చుయేషన్ జరిగింది, దాన్ని మనం యూటిలిటీ చేసుకోవాలా. నాకు తెలియదు అంటే మళ్ళీ కొన్ని రోజులు నాకు తెలియదు అంటే రావడం లేదు. ఈ రోజు కూడా జరిగింది కదా, మరి గ్రూప్లో కూడా మన విజయభాస్కర్ సార్ పోస్ట్ చేశారు, ఆల్రెడీ చూసారు. ఇంకా వేరే సార్లు కూడా చేసి ఉండొచ్చు, బట్ నేను విజయభాస్కర్ సార్ పోస్ట్ చూశాను. జస్ట్ ఉంది చూడండి సార్. కోవిడ్లో అప్పుడు ఆ టైంలో ఇండియాలో 6:30 అవుతుంది, అప్పుడు 9277 వరకు వెళ్ళింది. ఎంత? 9277. ఇది తయారు చేసి పెట్టింది కదా సార్, డైరెక్ట్. సో ఇలా చూసినప్పుడు మీరు మీ యొక్క అమౌంట్ను క్లోజ్ చేసుకోవచ్చు. ఓపెన్లో మీరు ఎప్పుడు ఉన్నారో తెలుసు కదా, ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎంట్రీ అవ్వండి. ఎప్పుడు ఎంట్రీ అవుతారు? మళ్ళీ 88, 86లో ఎంట్రీ అవ్వండి. మళ్ళీ ఎంట్రీ అంటే ఏంటి సార్? మళ్ళీ కొనుక్కోండి పీవీసీ. అంటే మళ్ళీ డబ్బులు పెట్టమని కాదు, మీరు కరెక్ట్గా అర్థం చేసుకున్న ఆ పాయింట్ని. మనీ సంపాదించుకున్న వాళ్ళ సంగతి చెప్తున్నాను. అలా 86, 88కి ఎంట్రీ అవ్వండి, ఇక్కడ క్లోజ్ చేసుకోండి. ఓకే, ఉంచుకుంటే మీ ఇష్టం. ఇది ఇప్పుడు అది ఎక్కడికైనా వెళ్తుంది, బట్ ఇట్లానే వెళ్తుంది. కిందకి వచ్చుకుంటే మీదకి పోతే, కిందకి వచ్చుకుంటే మీదకి పోయి కొద్ది పైకి వెళ్తూ ఉంటారు, అట్లా అనమాట. అంతేగాని ఒకేసారి ఇట్లా పైకి పాకుతూ వెళ్ళదు సార్. ఓకేనా? సో ఇలా మీరు లైవ్లో ఉండి ఈ విధంగా కొంచెం మీ యొక్క మనీని అర్న్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో బాధపడద్దు. తీసిని మనము బాధ పెడితే మనం కూడా బాధపడ్డట్టే. సారీ, ఎక్కడ ఓపెన్ చేశాను. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మనం ఇక్కడ మరి కొద్దిగా ఓవరాల్గా కూడా చూద్దాం. ఇక్కడ చూస్తే మార్కెట్ క్యాప్ చూస్తే, కొద్దిగా ఓవరాల్ మార్కెట్ క్యాప్ చూస్తే టోటల్ ఫ్యూచర్ వచ్చేసి 185.7 బిలియన్. 24 అవర్స్ ఫ్యూచర్ వాల్యూ చూస్తే
354.1 బిలియన్. లాంగ్ షార్ట్లో చూస్తే 0.85. మీరు ఇక్కడ చూడండి సార్, మీకు స్క్రీన్ షాట్ చేసి మళ్ళీ పెద్దగా చూపిస్తున్నాను, ఎందుకంటే నాకు ఇక్కడ అది డ్రాగ్ చేయడానికి లేదు. ఐఫోన్లో డ్రాగ్ చేయడానికి ఉంటే ఎవరైనా చెప్పండి సార్, మొన్న అన్నా మరి ఎవరు చెప్పలేదు. ఇవి చూడండి సార్, ఇక్కడ బీటీసే మొన్న మనం ఎంత చూసాం సార్, 63, 62 చూసాం కదా, ఇప్పుడు తగ్గుతూ వచ్చింది 60. ఓకే, 100లో 59 ఆల్ట్కి అయింది. సగానికి సగం బీటీసీదే ఉంది, సగానికి సగం బీటీసీదే ఉంది. ఓకే, సో ఇక్కడ కనబడుతుంది అనమాట. దీని ఇక్కడ చూడండి సార్, మార్కెట్ అనేది ఏ విధంగా పైకి ఇలా వెళ్తుంది అనేది చూడండి సార్. ఫియర్ అండ్ గ్రీడ్ ఇలా మనం చూసుకోవచ్చు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది. ఇలా చూసారా, ఓకే, ఇది ఓవరాల్ గా మనం చూసే ఒక ఇదనమాట. సో ఇక్కడ నెక్స్ట్ మీకు నిన్న మొన్న ఒక విషయం చెప్పాను, గుర్తుందా సార్? హ్యాక్ అయిందని చెప్పేసి కరెంట్ ఏది సార్, మన ఎక్స్చేంజ్ ఒకటి హ్యాక్ అయింది. న్యూస్, ఓకే, ఇక్కడ న్యూస్ చూస్తే బిట్కాయిన్ బుల్ రన్ లైక్లీ క్లోజ్ టు ఓవర్ సేస్ ట్రేడర్ యాజ్ XRP flips. Trump is Bitcoin mentor bet on BTC treasury strategies. Solana price pen textbook chart pattern of potentially rally. సో మనకు ఆల్రెడీ ఇక్కడ ఆన్ ద స్పాట్లో మనకు న్యూస్ చెప్పింది. తెల్లారిన తర్వాత ఇంకొక రోజు మన న్యూస్ పేపర్లో వచ్చింది. ఇక్కడ చూడండి సార్, ఎప్పుడు వచ్చింది, 4 hours ago. కైన్ DCX అనౌన్స్మెంట్ వైట్ హాట్. ఓకే, ఇది కాదు, నిన్న లేదు మొన్న మీకు చూపించాను నేను ఒకటి. సో మీ యొక్క ఎక్స్చేంజ్లో ఏ ఎక్స్చేంజ్ బెటరు, ఏ ఎక్స్చేంజ్లో మీ యొక్క అసెట్ పెట్టుకుంటే బాగుంటుంది అనేది జాగ్రత్త పడండి అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పడం జరుగుతుంది. సో అన్ని మీ యొక్క అసెట్ ఏదైతే ఉందో, అంటే డాలర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. చూడండి సార్, 2 days ago మొన్న రాత్రి మన మీటింగ్లోనే లాస్ట్లో మీకు చూపించాను. ఇండియన్ క్రిప్టో ఎక్స్చేంజ్ కాయిన్ DCX హ్యాక్డ్ $44 million. విన్నారా సార్? ఇది మీకు మనకి తెలుగులో ఆల్రెడీ వచ్చింది, ఈరోజు ఒకసారి పంపించారు కూడా. ఇది మనం మొన్ననే చూసాము. ఇక్కడ కాయిన్ DCXలో ఎవరు అనేది నాకు ఒకసారి పంపించారు, బట్ ఏ సార్ అనేది నాకు గుర్తులేదు. అందుకని చెప్పేసి మీరు ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో ఇవి కూడా చూడండి, ఇవి కూడా చూసుకోండి. ఎక్కడ అన్నీ ఒకే మరి ఎక్స్చేంజ్లో పెట్టకండి, మీ మనీని పెట్టుకోవద్దు అట్లా. ఒకవేళ సంథింగ్ జరగదు, బట్ ఏదైనా జరిగితే ఏమవుతుందంటే సో ఉన్న అసెట్ మొత్తం ఖాళీ అవుతుంది మరి ఏమన్నా అయితే. ఓకే, అందుకని చెప్పేసి ఒకే దాంట్లో పెట్టుకోవద్దు అనేది నా ముఖ్య ఉద్దేశం. సో మరి ఏది బాగుంటుంది అనేది ఎట్లా చూసుకోవాలంటే, మీరు ఆల్రెడీ రోజు చూపిస్తున్నాను, మీరు
మరి చూసుకుంటున్నారో లేదో నాకు తెలీదు. సార్ మనకు తెలుగులో ఇచ్చారు సార్. ఓకే, అదా చూడకుండా ఇక్కడ చూద్దాం, మనము ఫొటోస్లో చూద్దాం. మరి ఉందో లేదో తెలియదు, నేను కొన్ని డిలీట్ చేశాను. సారీ సార్, వెళ్ళిపోయింది, అది డిలీట్ చేశాను, డిలీట్ అయిపోయింది. ఓకే, అది డిలీట్ అయిపోయింది. సారీ, ఓకే, డిలీట్ అయిపోయింది. అది వాట్సాప్ దొరుకుతుంది, దొరకదు. ఎనీవే, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మన అసెట్స్ని మనం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలని. ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా ఇది, ఓకే. మరి అది ఎలా మీరు చూసుకోవాలనుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు. మార్కెట్ బట్ ఇవన్నీ చేసేదానికన్నా మన కాయిన్ మార్కెట్ క్యాప్ బెటరు. చూస్తే ఇక్కడ ఎక్స్చేంజెస్ చూడండి సార్. నెంబర్ 1లో బైనాన్స్ కనబడుతుంది, నెంబర్ 2లో బైబిట్, నెంబర్ 3లో కాయిన్ బేస్ ఎక్స్చేంజ్, నెంబర్ 4లో యూపీ బిట్, నెంబర్ 5 ఓకేఎక్స్, నెంబర్ 6 బిట్ గేట్, నెంబర్ 7 ఎంఈఎక్స్సి. ఈ విధంగా ఇవి ర్యాంకింగ్లు బట్టి కూడా చూడొచ్చు మీరు. ఓకే, నెంబర్ 12 బిట్ ఫినిక్స్, ఇప్పుడు ఇది కొంచెం బాగుంది. నెంబర్ 13 బింజెక్స్. సో ఇలా కూడా చూసుకోవచ్చు. మరి కాయిన్ డిఎక్సా, అది ఎక్కడ ఉంది సార్, ఇప్పుడు ఉందా చూద్దాం ఒకసారి. ఏదైతే హ్యాక్ అయిందో అది ఎక్కడ ఉంది మరి. ఓకే, నాకు తెలీదు, బట్ తెలిసిన వాళ్ళు మీ యొక్క అసెట్ని అయితే జాగ్రత్త ఉంచుకోవాలని చెప్పామంటే. సో ఇవన్నీ కూడా మనం రాబోయే రోజుల్లో ఇప్పుడు పీవీసీ మీట్ అనుకోకుండా $1 వెళ్ళినా కూడా ఒక్కొక్కరి దగ్గర లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు పీవీసీ మీటర్లు ఉన్నాయి. అంటే దాని వాల్యూ లక్ష పీవీసీ మీటర్ ఉంటే $1,00,000. ఎంత? $1,00,000. ఈవెన్ మీ దగ్గర ఇంకా ఎక్కువగా అసెట్ ఉంటే ₹10 అయినా కూడా మామూలుగా ఇది అవ్వదు. ఓకేనా? అంటే సో అలా అయినప్పుడు మనం ఏం చేయాలి, ఏం చేస్తారు మరి దాన్ని? సో మనకు ఖచ్చితంగా కంపల్సరీ మనం ఇలా ఎక్స్చేంజ్ తెలియాల్సిందే, ఎక్స్చేంజ్లోకి వెళ్ళి దాన్ని మార్చాల్సిందే. ఎక్కడ మార్చుతావు సార్? ఎక్స్చేంజ్లలో కదా మనం మార్చేది, మనం మార్చుకునేది కంపల్సరీ ఎక్స్చేంజ్లలోనే. కనుక ఇవన్నీ కూడా మనకి ఇటు రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా మనకి యూటిలైజ్ అవుతాయి. సో అప్పుడప్పుడు నేను ఎందుకు ఇది కూడా మాట్లాడతాను అంటే కొంతమందికి అనిపిస్తుంది కదా ఇదంతా మనకి ఎందుకు సార్ అని. నాతో అనుకున్నా ఒకవేళ మీకు అనిపిస్తే కనుక ఇవన్నీ మనకి యూటిలైజ్ అవుతాయి సార్. ప్రతిదీ కూడా ఇక్కడ మన మీటింగ్లో ఏది మాట్లాడినా కూడా మనకి యూటిలైజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఏ విధంగా పీవీసీ మీటర్ ఉన్నది మనం మర్చిపోతున్నాం. పీవీసీ మీటర్ని మనము మన ఐఎన్ఆర్తో అంటే మన ఇండియన్ రూపీస్తో, మన ఇండియన్ వాళ్ళ ఇండియన్ రూపీస్తో యూఎస్డిటీ కొన్నాం, యూఎస్డిటీతో పీవీసీ కొన్నాం. ఇప్పుడు అలాగే మళ్ళీ బయటకు రావాలా? ఎలాగా? పీవీసీని యూఎస్డిటీ చేయాలా, యూఎస్డిటీ టు అంటే కరెన్సీ ఇంకోటి ఏదైనా కావచ్చు, బట్ క్రిప్టోనే కదా చేయాల్సింది. ఒకవేళ మీరు పీవీసీని వేరే కరెన్సీ మార్చినా కూడా ఐఎన్ఆర్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ అదే విధంగానే బ్యాక్ రావాలా. కనుక ఇవన్నీ మనకు తెలిసి ఉండాలన్నమాట. మరి మీరు బైనాన్స్లో ఎత్తురా, ఎక్స్చేంజెస్ ఇంకేమైనా ఎత్తున్నా, మరి బైబిట్లో ఎత్తురా, దాని గురించి కూడా మీకు తెలియాలి. యావరేజ్ లిక్విడిటీ అనేది ఎలా ఉందో చూడండి. ఇక్కడ మధ్యలో యావరేజ్ లిక్విడిటీ. ఓకే, ఇక్కడనేమో 24 hours వాల్యూమ్. సో మన వాల్యూమ్ ఎంత ఉంది సార్? ఇందాక చూసారు కదా, మన వాల్యూమ్ వచ్చేసి చాలా తక్కువ. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇవి కూడా ఈ డాలర్లో ఫస్ట్ చూడండి సార్. బైనాన్స్ అనేది $32.96 బిలియన్ అవి. ఓకే, సో ఈ విధంగా ఇక్కడ మనం ర్యాంక్ కూడా చూసుకొని మనం వర్క్ చేసుకోవాలి. ఓకేనా సార్? బట్ ఇక్కడ వాల్యూమ్లో చూస్తే మీరు చూడండి సార్, ఇక్కడ 32.96 బైనాన్స్ నెంబర్ 1లో ఉంది, వాల్యూమ్ ఏమో 32.96 ఉంది. ఇక్కడ ఒకటి 13లో కనబడుతుంది చూడండి సార్. ఇది ఎంత సార్? ఇది 13 and 14లో ఇది మిలియన్, అది బిలియన్. ఓకే సార్, సారీ సార్. ఓకే, ఇది మిలియన్ అంటే లక్షల్లో, బిలియన్ అంటే
మిలియన్ అంటే లక్షల్లో కదా సార్? ఓకే, కరెక్ట్. ఇది తక్కువ, అంటే నాకు 164.83 మిలియన్, అవి బిలియన్స్. ఓకే ఓకే, ఇది ఎక్స్ట్రా ఉంది అనుకున్నాను, అందుకే అది నెంబర్ 1 ర్యాంక్లో ఉంది. నెంబర్ 2, నెంబర్ 3 ఈ విధంగా ఇక్కడ ఇవన్నీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి సార్. ఇది కైండ్స్ ఎక్స్చేంజెస్ కూడా మనకు మెయిన్వే. ఓకేనా? మనం ఇంతకుముందు చాలాసార్లు ఏమంటారు సార్, బైనాన్స్ మనం చూసాం. బింజెక్స్ కూడా పబ్లిక్ యూటిలైజ్ చేస్తున్నారు. అంటే ఇది కూడా సేమ్ బైనాన్స్ లెక్కనే, బట్ కాకపోతే ఇందులో బైనాన్స్లో ఏంటంటే అన్ని చిన్న చిన్న కాయిన్లు కూడా కనబడతాయి, ప్రతిదీ ఉంటుంది. బట్ ఇక్కడ కొన్ని పర్టిక్యులర్ మాత్రమే ఉంటాయి ఇక్కడ. బట్ ఇక్కడ కూడా ఫ్యూచర్ ట్రేడింగ్ అదేవిధంగా జరుగుతుంది, అండ్ స్పాట్ ట్రేడింగ్ అదేవిధంగా చేసుకోవచ్చు, జరుగుతుంది అది. ఓకేనా సార్? స్పాట్ ట్రేడింగ్ ఏంటంటే మన పీవీసీ లెక్క సేఫ్ అండ్ సెక్యూర్లో అనమాట ఉంటాం. ఓకే, కొద్దిగా ఫ్యూచర్ అంటే ఏం చేయాలా, మనకు ఒక గురువు అవసరం, అది ఖచ్చితంగా పర్టికులర్గా దాన్ని నేర్చుకోవాలి. అంటే స్పాట్ అంటే మనము ఎటైనా బయలుదేరితే బైక్ మీద కావచ్చు, లేకపోతే మన 4 వీలర్ మీద కావచ్చు, దగ్గర రూట్లోకి వెళ్తాం. దగ్గర అంటే 300-400 కిలోమీటర్ దూరం వరకు కూడా మనం తెలియకుండా కూడా తెలుసుకుంటూ వెళ్తాం, అది స్పాట్ ట్రేడింగ్ అవుతుంది. ఇంకా లాంగ్ వెళ్ళాలంటే అది మరి ఖచ్చితంగా మనకు తెలియాలి లాంగ్ అన్నప్పుడు. ఎందుకంటే ఒకవేళ ఎక్కడ మనం మిస్ అయినా కూడా మళ్ళీ ఆ మిస్ అయిన జాగా నుంచి బ్యాక్వర్డ్ రాకుండా ఏ విధంగా ఎక్కడి నుంచి తప్పించుకొని పోవాలా తెలియాలి. అంటే ఏంటన్నట్టు దానికి ఖచ్చితంగా తెలిసిన వ్యక్తి మనకు ఉండాలా. అలాగే దాన్ని అంటారు ఫ్యూచర్ ట్రేడింగ్. అందులో చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి నేను అంటాను, అలాంటివి చేయాలంటే గురువులు ఉండాలని చెప్పేసి. ఓకేనా? ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ టైం కూడా దగ్గరికి వస్తుంది. ఎవరైనా క్వశ్చన్స్ ఆన్సర్ ఉంటే వేయచ్చు, అడగచ్చు. ఏదైనా పీవీసీ గురించి అడగచ్చు, మీరు మాట్లాడుకుందాం. బారోలే పరస్పరం మాట్లాడుకోవట్లేదు మనం ఇక్కడ, ఎందుకంటే అందరూ కొద్దిగా డల్ ఉన్నారని చెప్పేసి నేను కూడా ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు. ఎందుకంటే అందరూ కూడా డల్గా ఉన్నారు. ఏమంటే ఇంకా పీవీసీ మెట ఏది మనకు ఇంకా ఇటు అవ్వట్లేదు, అటు అవ్వట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. డబ్బులు చాలా పెట్టున్నాం, మనం అనుకున్నాము ఇప్పటికే పీవీసీ మెట రేటు మళ్ళీ అట్లీస్ట్ $1 కన్నా పోదు కావచ్చు అనుకున్నాం, పోలేదు. ఇంకా $1 వదిలేసేయండి సార్, ₹10 కూడా కాలేదు, ఈవెన్ $2 కాలేదు, ఇట్లా చూసుకుంటే. అందుకని చెప్పి కొద్దిగా మీరంతా డల్గా ఉన్నారనే ఉద్దేశంతో ఎవరిని కూడా నేను మరి పరస్పరం మాట్లాడట్లేదు. ఓకే, ఒకసారి గూగుల్కి వెళ్ళి కూడా ఎవరైనా ఎంటర్ చేశారు సార్, నేను మరి ఒకసారి చూస్తాను. ఎందుకంటే ఎంటర్ చేస్తే నాకు తెలియదు, ఎందుకంటే నేను స్క్రీన్ షేర్లో ఉన్నాను కనుక. ఓకే, ఎవరు చేయలేదు కనుక ఓకే, ఈ 10 నిమిషాలు కూడా నేను యూజ్ చేయను సార్. ఓకే, నేను యూటిలైజ్ చేస్తాను. అది కూడా మీకు తెలుసో తెలియదు సార్, ఇక్కడ చాలా మంది సైలెన్స్ వింటున్నారు చూడండి. ఇప్పుడు వాళ్ళు చెప్పకున్నా వాళ్ళకి ఇది చాలా యూటిలైజ్ అవుతుంది, మన సెషన్ చాలా యూటిలైజ్ అవుతుంది. ఓకేనా? చాలా అంటే చాలా వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, ఎనీవే, సో గూగుల్లోకి వెళ్తున్నాం, కొంచెం గూగుల్లోకి వెళ్ళి సో ఇక్కడ మనం .com. ఓకే, ఇక్కడ మనం ట్రేడింగ్ వ్యూలోకి వెళ్దాము. సో ట్రేడింగ్ నేను అనుకుని రాలేదు. .com. ఓకే, సో ఇలా గూగుల్కి వెళ్ళి, అంటే ఇవన్నీ నేను చెప్పేటన్నీ కూడా మీకు ఆల్రెడీ ఇవన్నీ దొరుకుతాయి సార్ అక్కడ. నేను చెప్పేది ఏదో తెలియని విషయాలు ఎవరికి చెప్పట్లేదు, బట్ కొంతమందికి తెలియదు, చాలా మందికి తెలుసు. ఓకే, ఇవన్నీ కూడా మీకు నేను చూసేటన్నీ కూడా గూగుల్లో ఉంటాయి, ప్రతిదీ మీకు దొరుకుతుంది. ఓకే, ప్రతిదీ కూడా మీకు దొరుకుతుంది. ఓకే, సో ఇక్కడ మన క్రిప్టోనే కాదు సార్, ప్రతిదాన్ని కూడా చూడొచ్చు. ఎన్విడియా
నెక్స్ట్ యాపిల్, సో నెక్స్ట్ అమెజాన్, ఇవన్నీ కూడా ఏ విధంగా మనము వాళ్ళు ఎర్న్ అవుతున్నారు. సో అది కూడా బిజినెస్ సార్. ఇక్కడ ఈ క్రిప్టో లెక్క వాళ్ళు అక్కడ బిజినెస్ చేస్తారు, మనము ఇక్కడ క్రిప్టోలో ఉన్నాం కనుక ఓన్లీ మనం క్రిప్టోనే చూస్తున్నాం. అవును, మనం అదే చూడాలి. ఎందుకంటే మనము క్రిప్టో మార్కెట్లో ఉన్నాం కనుక మనము క్రిప్టోనే చూస్తున్నాం. కానీ మనము వేరే కూడా ఇక్కడ ప్రతిదీ కూడా అలాగే బిజినెస్ జరుగుతుంది. అది కూడా బిజినెస్, ఇది కూడా బిజినెసే. ఆపిల్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, తో టెస్లా, మైక్రోసాఫ్ట్, జాన్సన్ అండ్ జాన్సన్, జేపీ మోర్గాన్, మేము ఇందులో కూడా పెట్టుబడి పెట్టాం సార్. అంటే చెప్పరాదు, అట్లా చెప్పకూడదు. అట్లా ఆల్రెడీ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి మా అందులోకి మాటలు. కానీ సో ఇక్కడ కూడా పెట్టుబడి పెట్టాం. ఓకేనా, లాంగ్ టర్మ్ అనమాట. అవి లాంగ్ టర్మ్. ఎట్లా మన పీవీసీ మీట్ అని మనం ఇంత లాంగ్ అనుకుంటున్నాం కదా, అది అంతకంటే ఇంకెక్కువ లాంగ్ అనమాట. అంతకు 2-3 ఇంతలు. సపోజ్ ఇప్పుడు మనం అనుకుంటాం పీవీసీ మీట ఎప్పుడు సార్ 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు దాన్ని లెక్క పట్టకూడదు. 6 నెలల్లో వాడు ఇచ్చేసాడు, ఎంత కొంత ఇచ్చేసాడు. ఆ తర్వాత ఇంకో 6-7 నెలలు కూడా మనం సంపాదించుకున్నాం. అంటే లాస్ట్ మనం 8 మంత్, ఐ థింక్ 8 మంత్ నుంచి అయితే చాలా స్ట్రగుల్ అవుతున్నాం అంతే. బట్ మనం దాన్ని 3 సంవత్సరాలు లెక్క కడతాం. ఓకే, అట్లనే కడదాం, నో పాయింట్, ఏదైతే. కానీ అట్లా అంటే చేసుకునే వాళ్ళకి ఉందన్నమాట. సో హైయెస్ట్ వాల్యూమ్ చూడండి సార్ ఇక్కడ ఎట్లుందో. టెస్లా వాళ్ళు ముందు ఉన్నారు. ఓకే, వాల్యూమ్ అంటే ఏంటి సార్? బిజినెస్. వాల్యూమ్ అంటే బిజినెస్. ఇంతకుముందు వాల్యూమ్ అంటే నాకు కూడా అర్థం అవుతుండే. వాల్యూమ్ అంటే ఏమనుకుంటే సార్, మనం ఇంతకుముందు ఏమనుకుంటుంటే సౌండ్ అనుకుంటుంది. సౌండ్ ఎక్కదక్క చేసినాం అంటే చప్పుడు అట్లా. సో ఆపిల్ అనేది కూడా 3rd లో ఉంది. ఓకే, అమెజాన్ 4th, ఓపెన్ డోర్ టెక్నాలజీ ఏజెన్సీ అంట, ఐడియా లేదు. సో క్యాన్ బేస్ గ్లోబల్. ఓకే, మోస్ట్ వయోలేట్ స్టాక్స్. సో ఇవన్నీ కూడా మనకు రాబోయే రోజుల్లో ప్రతిదీ కూడా మనం చూడబోతాం అందరం కూడా. ఆల్రెడీ ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా వీటిలో ఉండి ఉండొచ్చు, బట్ చెప్పరు. ఓకే, సో మనం కూడా ఎప్పుడు కానీ ఇక్కడ క్రిప్టో కరెన్సీని మనం చూస్తాం అంతే. ఎందుకంటే మనం క్రిప్టోలో ఉన్నాం కనుక క్రిప్టోనే చూస్తాం, మిగతాది మనం చూడం. ఓకే, సో ఇప్పుడు వచ్చాను క్రిప్టోలకి. ఇలా క్రిప్టో చూడొచ్చు. ఇక్కడ నీకు గోల్డ్ ఏం జరుగుతుంది చూడొచ్చు, ఫారెక్స్ ట్రేడింగ్ చూడొచ్చు, ఎకానమీ ఏంటి, పూర్తిగా అన్ని విషయాలు కూడా ఇక్కడ మనకు అర్థమవుతాయి ఇక్కడ. ఓకే, సో ఎనీవే ఇవన్నీ మనకి ఇప్పుడే అవసరం పడేయవచ్చు, ఇంకో 2 రోజుల తర్వాత అవసరం పడితే కావచ్చు. బట్ ప్రెజెంట్ అయితే క్రిప్టో మాత్రం అవసరం పడితే కనుక మనం క్రిప్టోని చూస్తున్నాం. ఎస్, డాజ్ యూఎస్డిటీ +4 ఉంది. గ్రేట్. ఇక్కడ సోల్ వచ్చేసి మరి 8.22 ఉందా? ఎందుకంటే ఇది మనం మొన్నటి వరకు కూడా 180, 170, 165 ఇట్లా చూసాం, పెరిగింది ఇప్పుడు. ఓకే, XRP కూడా బాగానే పోయింది. మొన్న చూసాం కదా, $20 అంచనా వేస్తున్నారంట వెళ్తుంది కావచ్చు అని. ఇప్పుడు 3.61లో ఉంది. ఓకే, కొన్ని వాళ్ళు అంటే ఫ్యూచర్లో కాకుండా స్పాట్లో కొన్ని అంటే మరి ఎక్కువ రోజులు వేచి ఉండేటట్టు అయితే కనుక స్పాట్లో మనం దాని వాల్యూ ఎంత ఉంది, అది ఎప్పుడు వచ్చింది, ఇలా చూసి మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది 20కి వెళ్తుంది అంటే XRP అన్నారు కదా. సో ఇలా ఎవరైనా మీ దగ్గర మనీ ఉంటే మళ్ళీ తీసుకొచ్చి కాదు, మరి మీరు కొనుక్కుంటే నాకేం బెనిఫిట్ రాదు, మీరు కొనుక్కోకుండా నాకేం బెనిఫిట్ రాదు. బట్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఎలా అనేది కొంచెం చెప్పడం జరుగుతుంది అంతే తప్ప. ఎగ్జాంపుల్ ఇక్కడ మనము ఇందాక ఏం మాట్లాడుకున్నాం, XRP సంథింగ్ అనుకున్నాం కదా. XRP చూడండి, ఇది 10x ఉంటుంది. ఇది బాగుంటుంది. ఒకవేళ మనం కొనుక్కోవాలనుకుంటే ఏం చేయాలా సార్? ఇది చూడండి, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇన్ఫో వస్తుంది. ఇక్కడ ప్రైస్ పక్కన ఇన్ఫో ఉంది, INFO ఇన్ఫో. చూడండి సార్, ఇది ఏ విధంగా పోతుంది. 1 డే క్యాండిల్లో పైకి పోతూనే ఉంది. ఓకే, సో అట్లే 15లో చూసుకుంటే కూడా కొద్దిగా కిందికి మీదకి అవుతూ పైకి అయితే వెళ్ళిపోతుంది కదా. 1 అవర్లో చూసినా కూడా ఇలాగే పోతుంది. ఇక్కడ ఇన్ఫో ఉంది కదా, INFO ఇన్ఫో. చూడండి, దీని ర్యాంక్ చూసుకోవాలా మనం. అప్పుడప్పుడు ర్యాంక్ చూసుకోవాలా.
ర్యాంక్ వచ్చేసి నెంబర్ 3లో ఉంది, అంటే మంచిగా ఉన్నట్టు, అది కూడా చూసుకోవాలా. తర్వాత దీని మార్కెట్ క్యాప్ ఎంత ఉంది సార్? 321.44 బిలియన్. చాలా అంటే చాలా తక్కువ. మార్కెట్ క్యాప్ వచ్చి 5.34, వాల్యూమ్ వచ్చేసి 10.1 బిలియన్. అంటే మార్కెట్ అనేది చాలా జరుగుతుంది, వాల్యూమ్ కూడా ఎంత ఉందో. ఓకే, సో మార్కెట్ క్యాప్ మళ్ళీ 4.73. సర్క్యులేట్ సప్లై, మ్యాక్సిమం సప్లై, టోటల్ సప్లై, ప్లాట్ఫామ్ కన్సంట్రేషన్, ఇలా ఆల్ టైమ్ హై ఎంత ఉంది, ఆల్ టైమ్ లో ఎంత ఉంది, ఇలా చూసుకొని మరి పబ్లిక్లో ఉందా లేదా అని తక్కువ ఉన్నప్పుడు కొద్దిగా మనం తీసి పెట్టుకుంటే, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసి పెట్టుకుంటే, ఇక్కడ ఇది కొంచెం రేట్ హైకి వెళ్ళింది, బట్ తక్కువ రేట్లో తీసుకొని పెట్టుకుంటే బెటరు. ఇదేమో డబ్బులు ఉన్న వాళ్ళకైతే బెటరు. సపోజ్ $1 పెరిగినా కూడా మనము $100 తీసుకోవాలనుకుంటే ఎంత అయితే సార్? ఇక్కడ ఇది 100 క్యాన్స్ తీసుకోవాలనుకుంటే 300 కావాలి. ఇప్పుడు $350 కావాలా? $350 అంటే మనం ఎక్కువ అనుకుంటాం, బట్ సంపాదించుకోవాలి, ఎంత సంపాదించుకోవాలనుకుంటున్నావు అనే దాని మీద ఆధారితపడి ఉంటుంది. ఎంత కావాలి నీకు మనీ? ఓకే, ఇది $1 పెరిగే అవకాశం ఉంది. ఇది మంచి సర్క్యులేటివ్గా ఉంది, అంటే పబ్లిక్లో ఉంది, ఇప్పుడు మార్కెట్ క్యాప్ కూడా చాలా ఉంది. సో అలా అన్నప్పుడు నువ్వు $1000 వేసి పెట్టాలి. ఇందులో $1000 పెట్టి తీసుకున్నావు అనుకో, రేపు ఇది $1 పెరిగిన ఎంత అవుతుంది సార్? ఆ విధంగా అంటే చూసుకో, జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఇప్పుడు మీరు కొనుక్కుంటే నాకేం రాదు. ఇప్పుడు నేనేమి ఇప్పుడు పీవీసీ గురించి మనం రోజు మాట్లాడదాం, నాకేమైనా చుట్టమా? లేకపోతే నాకు మీరు చెప్పాలి సార్ అని చెప్పేసి పీవీసీ నాకు చెప్పిందా? కాదు కదా. అలాగే ఇగో ఈ డాజ్ కూడా యూజువల్లీ ఇది 5x మాత్రమే వస్తుంది, XRP అనేది మనకు 10x వస్తుంది. ఇక్కడ ఈ విధంగా మనం ఇది స్పాట్ ట్రేడింగ్ అంటారు దీన్ని, అంటే సేఫ్ అండ్ సెక్యూర్, మన పీవీసీ లెక్క అనమాట. మనం కావాలనుకున్నప్పుడు సేల్ కూడా చేసేయచ్చు, మన ఇష్టం. తీసి పెట్టుకుంటే ఇట్లా కనబడుతుంది, ఇట్లా హోల్డింగ్ పెట్టుకున్నట్టు హోల్డింగ్లో ఇట్లా కనబడుతుంది. హోల్డింగ్ చేసుకుంటే ఇక్కడ కూడా మనము ఇది కాదు. చూడండి సార్, ఇక్కడ సిబ్ అని చెప్పేసి ఎప్పుడో ఒకసారి మనం ఇక్కడ $5 పెట్టాము, ఇక్కడ ఎదురుగా మీకు చూపించడానికి. ఎప్పుడు కూడా నాకు గుర్తులేదు, ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే అన్ని వివరాలు వస్తాయి. $5 ఇప్పుడు 6.51 వస్తుంది, అంటే $6, $6.5, అంటే $1.5 మనం సంపాదిస్తాం. కానీ ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూసుకుంటే అక్కడ $5 అక్కడ $500 పెడితే ఏమైతే $150 ఎక్స్ట్రా అవుతుండే. ఇట్లా అంటే మనకు ఒకటి థియరీ ఉండాలి, ఎంత సంపాదించాలనుకుంటున్నావు. మార్కెట్ ఎనాలిసిస్ట్ ఉండాలి, మార్కెట్ యొక్క దాని యొక్క ఎనాలిసిస్ట్ తెలియాలి. ఎట్లా పీజీలో ఉన్నాము, ఊరికి ఎలా కూర్చుంటే ఏం పది, ఇప్పుడు అప్డేట్ లేవు. సో ఇలాంటివన్నీ కొంచెం నేర్చుకున్న తర్వాత చేసుకుంటే బెటర్. అట్లా నేర్చుకొని సార్ ఇక్కడ కూడా ప్లస్ మైనస్లు ఉంటాయి అట్లా మరి అన్నప్పుడు. సో ఈ విధంగా ఇక్కడ ఎప్పుడు పెట్టాము దీన్ని సిబు చూద్దాం ఒకసారి. నాకు తెలీదు, ఇక్కడ వస్తుంది, క్లిక్ చేస్తే 1 minute సార్. ఇక్కడ అది కూడా మర్చిపోయాను, చాలాసార్లు చూసాం, బట్ నేనే మీకు చెప్పాను, నేనే మర్చిపోయాను మళ్ళీ. ఓకే, దీనిపైన క్లిక్ చేస్తే వచ్చింది సార్. ఇక్కడ మనం ఎప్పుడు పెట్టాం? చాలా రోజులు సార్ చెప్పాలంటే మార్చి 10వ తారీఖున పెట్టాం మనం. చాలా రోజులు అవుతుంది, అంటే మార్చి అంటే 3 నెలలు పెట్టామంటే 3 నెలలు లెక్క పెట్టుకోవద్దు. 4 నెల, 5 నెల, 6 నెల, 7 నెల, ఇది 7వ నెల. 10వ తారీఖు కూడా అయిపోయింది, అంటే దగ్గర 5 months అవుతుంది. సో ఈవెన్ 5 months అయినా కూడా అంటే ఇలా మనం ఇది తెలియక పెట్టాం. ఇది ఎప్పుడు పెరుగుతుందో తెలియక ఇక్కడ మనము నార్మల్గా అది అట్లా ఇక్కడ ఏ విధంగా బై చేయాలనేది ఇదే గ్రూప్లో మనం మాట్లాడుతున్నప్పుడు కొనిపెట్టాను $5 సెల్ఫ్. ఇప్పుడు ఇక్కడ మనం తీసుకోవచ్చు, ఇప్పుడు $1.5 సరిపోతుందంటే తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇది సేఫ్ అండ్ సెక్యూర్ అనమాట. బట్ ఎంట్రీ అయ్యావు, అవుట్ కూడా చూడాలి. అవుట్ అంటే ఏంటి సార్? ఎంట్రీ అంటే ఏంటిది? ఎంట్రీ అంటే ఇప్పుడు ఇక్కడ మధ్యలో చూడండి సార్, మధ్యలో 1904 ఎంట్రీ అయ్యాం. ఓకేనా? సో ఇక్కడ 1559 వరకు వెళ్ళింది. సో అందుకని చెప్పేసి దీని వాల్యూ పెరుగుతుంది. ఓకేనా? సో అలా ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ మార్కెట్ గురించి తెలుసుకున్న తర్వాతనే ఇవన్నీ చేయగలుగుతారు. ఏదో మీటింగ్లో చూసామంటే చేస్తామంటే కాదు. ఓకే, అందుకని చెప్పేసి నేను ఎక్కువ వివరణ ఇక్కడ ఇవ్వను అందుకే. ఓకేనా?
సో అలాగని చెప్పేసి ఎందులో కూడా మిమ్మల్ని పెట్టుబడి పెట్టుబడి మేము చెప్పట్లేదు. ఏది చెప్పినా కూడా నాలెడ్జ్ మరొక మాత్రమే చూసుకోండి. డబ్బులు మీవి కనుక చాలా జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోండి వాటిని, అంతే. దట్స్ ఇట్. ఓకే సార్. సో మరి టైం కూడా అయింది మనకు, ఎవరు క్వశ్చన్ కూడా వేయలేదు కనుక మరి నేనే ఇక్కడ కరుణాకర్ సార్ వచ్చారా? సరే, ఎక్కువసేపు కాదు, కొన్ని నిమిషం మాట్లాడు. వెల్కమ్ సార్ కరుణాకర్ సార్. నమస్తే సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. యా గుడ్ మార్నింగ్ సార్. సార్ బాగున్నారు కదా సార్? సూపర్ సార్. ఇప్పుడు సార్ ఏం లేదు సార్, ఇప్పుడు అనుకోకుండా అప్పుడు సార్ 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 ఏం లేదు, నా ఒక చిన్న డౌట్. ఏం లేదు సార్, ఇప్పుడు ఒకవేళ అనుకోకుండా మన పీవీసీ మెట $1 అయింది సార్. మొత్తం టోటల్ గా మన దగ్గర ఎంతమంది ఉన్నారో అంతమంది బయట చేసి పెట్టుకున్నారు కదా సార్ పీవీసీ మెట కాయిన్స్. కొందరు మామూలుగా నేనే ఒక 1 lakh కాయిన్స్ అనేది పక్కన హోల్డ్ చేసి పెట్టుకున్నాను. ఇట్లా నాలాగా చాలా మంది, అంటే అంతకుముందు పెరాల్మిన్ నుంచి పీవీసీ మెటలకు వచ్చినాక చాలా మంది కొనుక్కొని ఉంటారు. వీళ్ళందరూ అమ్మినాక మళ్ళా రేట్ అనేది తగ్గిపోతుందా సార్? అట్లా కాదు, అలా అమ్ముడు పోతే మళ్ళీ తగ్గిపోతుందా అని కాదు. అక్కడ మీరు ఒక్కటి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ అది అనుకోవడం. అంటే ఎగ్జాంపుల్, మీరు ఎగ్జాంపుల్ అన్నారు, రాంగ్ కాదు ఎగ్జాంపుల్. అలా అందరు అమ్మరు. ఇప్పుడు ఈ ద్వారా మీకు ఏం చూపించాను సార్? ఒక్క నిమిషం. మీకు ఇప్పటిదాకా కొన్ని ఎగ్జాంపుల్ చూపించాను. ఎక్కడ కానీ ఇప్పుడు సపోజ్ మీకు ఇప్పుడు సపోజ్ మనము ఒక బీటీసీని చూస్తున్నాం కదా సార్. ఇప్పుడు బీటీసీని చూస్తున్నాం. చాలా లేట్గా వచ్చారైతే అన్ని చూసాం మనము. ఎక్కడ కూడా అట్లా అందరు అమ్మరు సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ పబ్లిక్ ఏం చేస్తారంటే, ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, 1,00,000 పెట్టుబడి పెట్టారు ఇందులో. ఇందాక అన్నాం కదా, 1,00,000 పెట్టారు, ₹1,00,000 పెట్టారు, 1,00,000 పీవీసీ వచ్చింది. ఎగ్జాంపుల్ ₹1 అనుకుందాం, రౌండ్ ఫిగర్ తీసుకుందాం, అటు ఇటు కాకుండా రౌండ్ ఫిగర్ తీసుకుందాం. రేపు పొద్దున $1 కాదు సార్, $10 అవుతుంది సార్. $10 కాదు సార్, ₹10 అవుతుంది. ₹10 అవుతే నీకు ఏమనిపిస్తుంది? మీ యొక్క ఆలోచన విధానం చెప్పండి. అందరి సంగతి వదిలేసరి మీరేం చేస్తారు? ఇప్పుడంటే మీరు ₹1,00,000 పెట్టారు, ఇప్పుడు తీసేస్తే $10 లక్షలు వస్తుంది. ఏం చేస్తారు మీరేం చేస్తారు? మిమ్మల్ని అడుగుతున్నాను నేను. కరుణాకర్ సార్, నా వాయిస్ క్లియర్ ఉందా? నాకు సిచ్యువేషన్ క్రిటికల్ గా ఉంటే సిచ్యువేషన్ కాదు, అది సిచ్యువేషన్ చూడకూడదు. క్లియర్ ఉంది సార్ నా సిచ్యువేషన్ కాదు. అక్కడ నిజమైన వ్యక్తి, డబ్బులు సంపాదించే వ్యక్తి అయితే, ఈ రోజు నేను ₹1 పెడితే నాకు $10 లక్షలు వచ్చింది. ఏం చేస్తాను నేను? 1,00,000 నాది, అందులో అంటే ఇంకా 9 లక్షలు నాకు వస్తున్నాయి. సో నేను అట్లీస్ట్ నీ ఎంత సిచ్యువేషన్ బ్యాడ్ ఉన్నా 9 లక్షలు అవసరం పడతాయా? పడతాయి. ఒక్కొక్కరికి పడితే తీసేస్తారు, అది వేసి అది 100లో ఒకరిద్దరికి అంత సిచ్యువేషన్ వస్తే తీసేస్తారు, అది వేరే విషయం. బట్ ఇక్కడ నువ్వు ఇన్ని రోజుల నుంచి క్రిప్టో మార్కెట్ లో ఉన్నావు, ఇక్కడ మీటింగ్ వస్తున్నావు, వింటున్నావు గనక, సో ఈ రోజు ఇది ₹10 అయింది అంటే రేపు ₹20 కాదా అన్న ఆలోచన కలుగుతుంది పబ్లిక్ కి. ఇక్కడ పబ్లిక్ ఇంట్రెస్ట్ మాట్లాడుతున్నా, మీ ఇంట్రెస్ట్ చేశారు. క్రిటికల్ నాకు అవసరం ఉంటే మీరు, నాకు అర్థమైపోయింది, నాకు బాగా అవసరం ఉంటే తీసిస్తానంటారు అనాలనుకున్నట్టున్నారు మీరు. బట్ మీరు కూడా అప్పుడు అలా తీయరు. ఏం చేస్తారంటే, నీకు ఎంత అవసరం, ఎగ్జాంపుల్ నాకు 4 లక్షలు అవసరం, ఓకే, లేకపోతే 5 లక్షలు తీసుకో. 5 లక్షలు తీసుకుంటే ఏమన్నట్టు, ఇంకా 5 లక్షలు అక్కడ మిగిలింది మీ అమౌంట్, అవునా? సో రేపు పొద్దున ₹20 అయితే అనుకోండి, సపోజ్ అదే ₹20 అయితే మీ అమౌంట్ ఎంత అవుతుంది? 10 లక్షలు అవుతుంది. ఇక్కడ ఫస్ట్ నీ అమౌంట్ మళ్ళీ 10 లక్షలు అవుతుంది. ఫస్ట్ నీ అమౌంట్ నువ్వు తీసుకునే ₹1,00,000 నువ్వు తీసుకోగా ఎక్స్ట్రా 4 లక్షలు తీసుకున్నావు, వచ్చిన దాంట్లో 5 లక్షలు అక్కడ మిగిలించావు. మళ్ళీ పీవీసీ అంటే ఈ మధ్యన టైం గడిచుండొచ్చు, బట్ మళ్ళీ పెరిగింది. మళ్ళీ ఏమైంది సార్? 5 లక్షలు అంటే 5 లక్షలు 10 లక్షలనే. అప్పుడు మళ్ళీ అవసరం పడ్డాయి అనుకో, నువ్వు మళ్ళీ 5 లక్షలు తీసుకోవాలా, అంతే. అసెట్ పూర్తిగా తీసేయకూడదు. అసెట్ ని ఎవరు అంటే ఇట్లా ఉంటాయి అనమాట స్టాక్ యొక్క. నేను విషయాలు నీకు చెప్తున్నాను, మీకు జనరల్ గా నాది నీది కాదు, మన ఇద్దరిది కాదు మాట్లాడేది. మార్కెటింగ్ యొక్క ఏ స్ట్రాటజీ యూజ్ చేస్తారని మీకు చెప్తున్నాను అనమాట. పబ్లిక్ ఈ విధంగా యూటిలైజ్ చేస్తుంది. మళ్ళా ఇక్కడ ఈ 5 లక్షలు వచ్చాయి కదా, మీరు ఒక్క దాంట్లో పెట్టారు, అప్పుడు ఏం చేస్తారు మళ్ళీ? ఇప్పుడు ఇందాక మీరు లేరు సెషన్ లో, బట్ రికార్డ్ అవుతే కనుక మీరు చూడండి, చాలా చూపించాం. అందులో కొంత ఆ ఎక్స్చేంజ్ కరెక్ట్ అయిన, సరైన ఎక్స్చేంజ్, సరైన కాయిన్, సరైనది, మరి నిజంగా ఇప్పుడు పెరుగుతుందా, మరి ముందు పెరగదా అనేది కూడా చూసి, సో కొన్ని పైన పెట్టుబడి పెట్టుకోవాలి. ఏమైతే అప్పుడు ఒక 5 పెట్టుకున్నారు, మీ దగ్గర సపోజ్ ఒక $1,000 ఉన్నాయి సార్. ఒక $1,000 ఉన్నప్పుడు మీరు ఏం చేయాలా?
ఒక 20 కాయిన్స్ మీద ఇన్వెస్ట్ చేసుకోవాలి. అంటే 50 20 అవుతుంది. అలా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక 5 డిలే పడిపోయినా ఒక 15 మీకు ప్లస్ పాయింట్ తీసుకొస్తుంది. 5 తక్కువనా 15 ఎక్కువనా సార్ అక్కడ, అంటే 5 తక్కువ అంటే 5 పడిపోయినా కూడా కాయిన్స్ గురించి నువ్వు వెయిట్ చేసినా కూడా ఇక్కడ ఈ 15 వచ్చేసి మీకు లాభాలు తీసుకొచ్చి పెడుతుంది. ఈ విధంగా మనం చేసుకోవాలి. ఓకేనా సార్? ఎస్, ఇది స్ట్రాటజీ యూటిలైజ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీటింగ్ లో ముందుకు రావడానికి ప్రయత్నం చేయండి. కొత్త విషయాలు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకా ఎవరన్నారా సార్? ఇంకొక సార్ వచ్చారు, చప్పడి మేడం వచ్చారు. ఆ మేడంతో మాట్లాడి సార్ వెల్కమ్ సార్. వేణు సార్, మేడం ఒక్క నిమిషం సార్. మన వేణు సార్ వచ్చారు. ఎస్ మేడం. ఎస్ సార్. సార్ ఒక్కటి సార్, అసెట్ మాత్రము ఎక్స్చేంజ్ లో ఎక్కువ పెట్టుకోకండి సార్. అది ట్రస్ట్ వాలెట్ కానివ్వండి, మెటామాస్క్ వాలెట్ కానివ్వండి, అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎందుకంటే హ్యాకింగ్ జరుగుతుంది సార్. అబ్జర్వ్ చేసిరా? కాయిన్ D6 కూడా దగ్గర కొన్ని వందల కోట్లు. అవును, 44,000 మిలియన్స్ ఇందాక చెప్పాను అనమాట. మనలో చూపించాను, మొన్న చూపించాను, బట్ ఈ రోజు క్లియర్ చూపించాను. అవునవును సార్. ఏం చేస్తారంటే అసెట్ ఎక్కువ మన ఇందులో పెట్టుకోవద్దు సార్. క్రిప్టో మనది ఇందులో ఎక్స్చేంజ్ లో పెట్టుకోవద్దు. అది బినాన్స్ కానివ్వండి, కాయిన్ D6 కానివ్వండి, ఎనీ ఎక్స్చేంజ్ అదొకటి చూసుకోండి సార్. మినిమం $500, మాక్సిమం 5 సార్. మీకు కాల్ వచ్చిందా? నా వాయిస్ క్లియరా? ఇప్పుడు క్లియర్ సార్. ఓకే. అవునవును, అదే సార్. $500 కంటే ఎక్కువ పెట్టుకోవద్దు. మిగిలింది మొత్తం అసెట్ మొత్తం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సార్. అదొకటి గుర్తుపెట్టుకోండి. ట్రస్ట్ వాలెట్ లేదా మెటామాస్క్ వాలెట్ లోకి అదొకటి చూసుకోండి సార్. ఎందుకంటే హ్యాకింగ్ జరుగుతుంది. లేకుంటే వీళ్ళే చేస్తున్నారా లేకుంటే బయట వాళ్ళు చేస్తున్నారా తెలియదు, చూసుకోవాలి సార్. అదొకటి చెక్ చేసుకోండి సార్. ఒక $30,000 మా ఫ్రెండ్ కాయిన్ D6 లో పెట్టారు. ఇండియన్ నెంబర్ 1 ఎక్స్చేంజ్ అని చెప్పి. అది హ్యాకింగ్ జరిగింది. అది రిటర్న్ వచ్చే ఛాన్స్ లేదు. అది చూసుకోండి సార్ అంతే. కానీ మరి తన సుమిత్ రాయ్ ఏమంటున్నాడంటే అది మా అసెట్ తీసుకున్నారు, మీ అసెట్ ఏం కాదు అంటున్నాడు. మరి ఇప్పుడు అది ఎంతవరకు అనేది తెలియదు. అంటే మీ ఫ్రెండ్ అని చెప్తున్నారు కనుక మరి రిస్కే కదా. అవును సార్. ఇప్పుడు చెప్పుడు మాటలు చెప్తారు సార్, కానీ ఇచ్చేటప్పుడు ఇవ్వాలి కదా. అదే అంతే కదా సార్. 100% సార్. అవునా? ఓకే సార్. చిన్న కాల్ వస్తుంది, కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. దిస్ ఇస్ ద మన సార్ రాజేష్ చెప్పండి సార్. సార్ రాజేష్ సార్, అదే నేను ఇప్పుడు ఏంటంటే కొన్ని కైండ్స్ అనేది సార్ వినిపిస్తుందా సార్? వాయిస్ వినిపిస్తుందా? క్లియర్ గా ఉంది సార్. క్లియరా సార్? క్లియర్. హలో, క్లియర్ సార్. అదే నేను పీవీ సెంటర్ ఏంటంటే సార్ మామూలుగా సార్ వాయిస్ బ్రేక్ డిస్టర్బెన్స్ అవుతుంది సార్. నాకు డిస్టర్బెన్స్ ఉందా సార్? ఏదైనా చెప్పండి. క్లియరే ఉంది సార్, మీది క్లియరే ఉంది. నేను మీది మాట కొద్దిగా లేట్ వస్తుంది. మీ మాట సార్ కొద్దిగా లేట్. మీరు చెప్పండి, మీరు క్లియర్ చేయండి సార్. మీ అసెట్ మీది ఏది? పీయూష్ మిఠా మమ్మీ దాంట్లో డాడీ దాంట్లో సంథింగ్ ఏదో అంటున్నారు, చెప్పండి. అదే డాలర్లు పీవీసీ మెటల్ గా మార్చి అందులో ఏంటంటే ఆ ఫోన్ లో సిమ్ ఉండదు, దానికి నెట్ అండ్ కనెక్షన్ ఉండదు, సపరేట్ గా వేరే ఫోన్ లో పెట్టేసాను అసెట్స్ మొత్తం. అంటే ట్రస్ట్ వ్యాలెట్ లో కూడా ఉండదు, మన పీవీసీ కాయిన్లు గా మార్చి ఎప్పుడైనా రేటు పెరిగిందనగానే అమ్ముకుందామని పక్కన పెట్టేశాను. దానికి ఏం ప్రాబ్లం ఉండదు కదా సార్? అది ఏం ప్రాబ్లం లేదు. ట్రస్ట్ వ్యాలెట్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏదైనా కావచ్చు. దానికి ఉన్న పాస్వర్డ్ కావచ్చు, యూజర్ నేమ్ కావచ్చు, సరిగ్గా రాసి పెట్టుకోండి. ట్రస్ట్ వ్యాలెట్ అయితే 12 words కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. కానీ వీటిని మాత్రం జాగ్రత్త తీసుకోండి. అయితే ఆ ఫోన్ అది ఏం కాదు కదా అని చెప్పేసి ఫోన్ నమ్మకండి. మీ బుక్ నమ్మండి, మీరు రాసుకున్నది నమ్మండి. ఓకే సార్? బుక్ లో రాసుకున్నాను, ఫోన్ లో కూడా పెట్టుకున్నాను సార్. ఏంటంటే ఆ ఫోన్ కు సిమ్ ఉండదు, నెట్ కూడా ఉండదు. అంటే నేను ఎందుకన్నా అంటే ఈ ఎలక్ట్రానిక్స్ డివైస్లలో దేన్ని కూడా నమ్మకూడదు అని చెప్తాను, అంతే. ఇంకోటి ఏం లేదు సార్. థ్యాంక్ యూ సార్. అలా పెట్టుకుని పర్లేదు, మీరు ఏం ప్రాబ్లం లేదు సార్. ఓకేనా? దానికి ఏం ప్రాబ్లం లేదు. ఓకే సార్. సార్ చెప్పండి మేడం. మేడం ఇందాక మరి హిందా చేసినట్టున్నారు, మరి నేను చాలా లేట్ గా చూశాను. కుమారి మేడం చెప్పండి మేడం. కుమారి చెప్పండి మేడం. ఉన్నారా?
ఓకే, ఎనీవే మీటింగ్ తొందరగా రావడానికి ప్రయత్నం చేయండి. మీటింగ్ తొందరగా వస్తే స్టార్టింగ్ నుంచి వెళ్ళి వింటే కనుక మీకు అర్థమవుతుంది. సో అలా డల్గా ఉండకండి. ఏది పీవీసీ మీట ఇంకా రేట్ పెరగలేదు, అయ్యో అట్లయింది ఇట్లయింది చెప్పి డల్గా ఉండకండి. అది కూడా ఎప్పుడు ముందుకు వెళ్ళడంలో వెళ్తుంది. బట్ అంతవరకు మనం చాలా చాలా నాలెడ్జ్ని గెయిన్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్తే. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు సార్. సో జై పీవీసీ మీట, పీవీసీ వెల్ నివర్. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ రాజేష్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్. జై పీవీసీ మీట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరికి నమస్తే. జై పీయూష్ మాట. థ్యాంక్ యూ. ఓకే.